శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు, అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు, రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు, కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు, 2024 వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వారికి ఏ రకంగా అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా, ఎలా ఉంది? తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. సాధారణంగా అంటారు ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఇక్కడ, కొన్ని నక్షత్రాలు అక్కడ, ఇలా ఎందుకు ఉన్నాయని అనొచ్చు. సాధారణంగా ఏంటంటే 9 గ్రహాలు, అలాగే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు ఇంటూ 4 108. సో 108 మొత్తం నక్షత్రాలు అయ్యాయి. ఈ 108 నక్షత్రాలు మనకి 12 రాశుల్లోకి చేరాలి. సో 9 × 12 108. సో అంటే ప్రతి రాశిలో 9 నక్షత్రాల వాళ్ళ యొక్క పాదాలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి, అశ్విన్ 4 పాదాలు, భరణ్ 4 పాదాలు, 8 అయిపోయాయి. ఇంకొక్కటి రావాలి, కృత్తిక 1వ పాదం, అక్కడికి 9 అయింది, ఇంకా అక్కడికి ఆగిపోవాలన్నమాట. మళ్ళీ వృషభ రాశి స్టార్ట్ అయినప్పుడు ఆ కృత్తిక 1 అక్కడ ఆగిపోయింది, కృత్తిక 2 తోటి స్టార్ట్ అవ్వాలి. సో 9 పాదాలే ఒక్కొక్క రాశిలో ఉంటాయి. 9 12 108, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. సో అలా మ్యాచ్ చేశారన్నమాట అదంతా. కాబట్టి మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి వారి గురించి అడిగారు కాబట్టి వృషభ రాశి వారికి ప్రస్తుతం రాహుబలం కేతుబలం ఇందాక కూడా అనుకున్నాం మనం. సో 3, 6, 11 స్థానాల్లో మనకి రాహుకేతులు ఉంటే బాగుంటుంది. సో వృషభ రాశి వారికి అయింది, రాహు లాభస్థానంలో ఉన్నాడు, సో కేతు 5th ఉన్నా కూడా పర్వాలేదు. సో అలాగే దశమ స్థానంలో ఉన్నాడు శని. కానీ అనొచ్చు అయ్యి మరి 3, 6, 11 కదా అని. 10వ స్థానం అయినా కూడా స్వస్థానం అయ్యాడు కదండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారండి, మీరు ఎంత గట్టిగానే మాట్లాడతారు, ఎలాగైనా అరుస్తారు, ఏమైనా చేయగలుగుతారు. అదే వేరే వాళ్ళ ఇంటికి వచ్చారు, చాలా కామ్గా కూల్గా ఉంటారు. స్వస్థానానికి వేరే స్థానానికి అంత తేడా ఉంటుంది అన్నమాట. అలాగే మన ఇంటిని మనం ఎలా అయితే నిప్పంటించుకోమో, అలాగే మన స్వస్థానంలో వాడు ఉన్నాడంటే గ్రహం తప్పకుండా మేలు చేస్తాడు. అందులో వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. ప్రతి రాశికి కానీ లగ్నం కానీ 2 సేమే అండి. అంటే లగ్నం వేరు, రాశి వేరు. కానీ యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం మటుకు ఒకడే, అది రాశి అయినా లగ్నమైనా. సో వృషభ రాశి అయినా వృషభ లగ్నమైనా కూడా శని అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం. సో లాభస్థానంలో అయిపోయినా దశమ స్థానం అయినా కూడా స్వస్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా మేలే చేస్తాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి వీరికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది, 100కు 100 ఉంది. అంటే మనం కొద్దిగా కష్టపడితే చాలు, కొద్దిగా కష్టపడితే అదృష్టం మనం వెంటే ఉంటుంది. కొంతమంది అంటూ ఉండొచ్చు ఈ రాశి ఫలితాలు మాకు కలిసి రాలేదు అంటే, మిథున రాశి వారికి అవుట్స్టాండింగ్గా ఉంది, లేదా తులారాశి వారికి 100కు 100 ఉంది, ధనుసు రాశి వారికి 100. అంటే ఎప్పుడు ఎలా ఆలోచించాలండి ముఖ్యంగా అంటే మనం పుట్టిన పరిసరాలు ఏంటి, మన ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, అవన్నీ కూడా చూసుకోవాలండి. సో అంతేగాని అందరికీ ఒకే రకంగా ఇప్పుడు 1955లో చిరంజీవి గారు పుట్టారు అనుకోండి, అదే 1950 అదే డేట్లో చాలా మంది పుట్టి ఉంటారు. సో వాళ్ళ ఇదికి వాళ్ళు ఒక్కొక్క స్థాయికి వస్తూ ఉండొచ్చు, వీళ్ళ స్థాయికి ఇంకొకళ్ళు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పుట్టిన రోజే చాలా మంది పుట్టారు. సో వాళ్ళు చిన్న గల్లీ లీడర్లో, లేకపోతే ఒక చిన్న సర్పంచో, లేకపోతే ఒక కార్పొరేటరో, లేకపోతే ఒక చిన్న ఎమ్మెల్యే అలా అయ్యారన్నమాట. వాళ్ళ ఇది బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇది బట్టి, వాళ్ళ ఇది బట్టి. కానీ ఈవిడేంటి, వాళ్ళ నాన్నగారే ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్. సో అలాగే ఆ హారోస్కోప్కి ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు పుట్టారు. ఆ హారోస్కోప్ ఖచ్చితంగా వాళ్ళని అన్న ఉన్నత స్థాయికి చేర్చగలిగారు. కాబట్టి ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి గురుబలం అనేది ఏ రకంగా ఉంది? గురుబలం మటుకు ప్రస్తుతం తక్కువగా ఉందండి. ఎందుకంటే మనకి వ్యయ స్థానంలో ఉంది. సాధారణంగా వ్యయ స్థానం అంటే ఖర్చు స్థానం. శని లాభాన్ని ఇస్తున్నాడు, గురువు ఖర్చు అవుతుంది, ఖర్చు చేసేవాడు. అంటే గురువు అంటే శుభగ్రహం ఎప్పుడైతే మనకి వ్యయ స్థానంలో ఉంటాడో, ఖర్చు స్థానంలో ఉంటాడో, అంటే మంచి పనులకే ఖర్చు పెడతారు.
ఇప్పుడు దైవ పనులు కానివ్వండి, ఎవరిదో వివాహం అవుతుంది, అయితే ఎవరిదో వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ అవుతుంది, దానికి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖర్చులు అలాంటి వాటికే చేస్తారు. కానీ చెడ్డ ఖర్చులు కానీ, ఎవరికో వేస్ట్గా ఇచ్చేయడం కానీ ఇలాంటివి ఉండవు. ఖర్చులు మంచి ఖర్చులుగా అవుతాయి. అందులో దైవ రిలేటెడ్ ఏమైనా ఖర్చులు అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ వచ్చే ఏప్రిల్ దాకా ఖచ్చితంగా దైవ రిలేటెడ్ ఏమైనా సరే అవన్నిటికీ ఖర్చు అవుతాయి. కానీ ఎక్కువగా విపరీతంగా ఖర్చులు అయితే ఉండవు, కానీ పర్వాలేదు. కానీ దైవబలం మటుకు తక్కువగా ఉన్నట్టు. ఎందుకంటే ఏ స్థానంలో ఉందంటే ఖర్చు స్థానంలో ఉండిపోయింది అనుకోండి, ఆ గ్రహం ఏం పనికిరానట్టు, మీడియంగా ఉన్నట్టు. కాబట్టి ఈ దైవబలం దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉన్నట్టునే మనం తీసుకోవాలి. అయితే వారికి ఇప్పుడు గురుస్థానం బలంగా లేదు కాబట్టి మరి ఉద్యోగ ప్రయత్నాలు అవన్నీ ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే దైవబలం తక్కువగా ఉన్నా కూడా అండి, ఉద్యోగ కారకుడు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు, ప్రొఫెషన్ కారకుడు మటుకు శని ఎవరికైనా. ఆ శని అనేవాడు మరి అదృష్టకారకుడు కూడా అయ్యి శని స్వస్థానంలో ఉన్నాడు కదండి, దశమస్థానంలో. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ విషయంలో మటుకు ఏం మార్పు లేదు, ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. ఫారెన్ కూడా వెళ్ళొచ్చు గట్టిగా ప్రయత్నిస్తే. సో ఆల్రెడీ ఉన్న జాబ్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ప్రమోషన్ కానీ, మంచి నేమ్ అండ్ ఫేమ్ కానీ, మంచి శాలరీ హైక్ కానివ్వండి, అదేదో ఒక దానికి ఒక హెడ్గా చేయడం కానివ్వండి, అయితే ఈ టీంని మీరు లీడ్ చేయండి అని కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం. ఎందుకంటే ఎప్పుడు చూడండి, హార్డ్ వర్క్, అదృష్టం, దైవబలం మూడే అండి ఎవరికైనా సరే. సో హార్డ్ వర్క్ బాగా ఉందనుకోండి, అదృష్టం లేకపోయినా దైవబలం లేకపోయినా లేట్గా ఎప్పుడో సక్సెస్ అవుతారు. అదే హార్డ్ వర్క్ కొద్దిగా 50% ఉంది, అదృష్టం బాగుందనుకోండి వెంటనే సక్సెస్ అవుతారు. అదే హార్డ్ వర్క్ 50 ఉండి అదృష్టం దైవబలం కూడా 100 ఉన్నాయనుకోండి, వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ వాడి సక్సెస్ అన్నమాట. కాబట్టి ఏంటంటే అదృష్టం దైవబలం ఈ రోజులో కలియుగంలో మటుకు అదృష్టం దైవబలం పరిపూర్ణంగా ఉండాలి, హార్డ్ వర్క్ తక్కువగా ఉన్నా కూడా. పూర్వం రోజుల్లో హార్డ్ వర్కే 99% ఉండాలి, తర్వాత ఇవి రెండు ఉండాలి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా దశమ స్థానంలో శని ఉన్నాడు, తర్వాత లాభస్థానంలో వస్తాడు. అంటే ఇంకా 4 సంవత్సరాల పాటు గోల్డెన్ పీరియడే వృషభ రాశి వారికి, చూసుకోక్కర్లేదు. అదేంటాను అందరూ కూడా మళ్ళీ అదేంటాను వృషభ రాశి అనగానే అందరికీ బాగుండాలని లేదు, వాళ్ళ ఇండివిజువల్ హారోస్కోప్ కూడా బాగుండాలండి. గోచారం ప్రజెంట్ పొజిషన్ బాగుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి సాధారణంగా ఇప్పుడు గురుబలం లేదండి, నెక్స్ట్ 1-2 ఇయర్స్ తర్వాత గురుబలం వస్తుంది. కానీ వాళ్ళ జాతకరీత్యా వివాహ యోగ్యత లేదు, లేదా ఏదో డైవర్స్ ఉంది, సెకండ్ మ్యారేజ్ ఉంది అనుకోండి, అయ్యో ఇలా ఎందుకు జరిగిందని అనుకోకూడదు. అందుకే ఇండివిజువల్ హారోస్కోప్ కూడా బాగుంటే జాతకం, గోచారం దానికి తోడై అక్కడ 50. గోచారం అనేది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? గోచారం అనేది 100% తీసుకోవాలండి. ఎందుకంటే ఏ మనిషికైనా ఫస్ట్ ఒక ఉన్నత చదువు అంటే ఒక ఇంజనీరింగ్ చదివాడండి, ఫైనల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది ఏ ఇయర్ ఇస్తున్నారు, ఫస్ట్ జాబ్ ఏ ఇయర్ జాయిన్ అవుతున్నారు, ప్రమోషన్, ఇంకా మంచి జాబ్, వివాహం, సంతానం, గృహం, వాహనం, ఇలా లైఫ్లో మేజర్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా ఆ ఏడాది గురుబలం అనేది ఉండాలండి. ఆ గురుబలం అనేది అంటేనే గోచారం అనమాట. జాతకంలో పలానా టైం 2025 to 2028 జరుగుతుంది అని ఉంటుంది, కానీ గోచారం అలా కాదు, 2027లోనే జరుగుతుంది అని చెప్తా అనమాట. సో రెండు లింక్ ఉంటే ఖచ్చితంగా ఈవెంట్ జరగాలి, మెయిన్ ఈవెంట్ మన లైఫ్లో జరగాలి అంటే శుభమైన అశుభమైన ఏదైనా సరే ఖచ్చితంగా గోచార రీత్యానే జరుగుతాయండి. ఊరికే రాదు. ఇప్పుడు ఇల్లు కొన్నారండి, వెంటనే నెక్స్ట్ ఏడాది కొనొచ్చుగా, కొనలేరు, 10 ఏళ్ళకో 12. అందుకే ప్రతి 12 ఏళ్ళకి 2 సంవత్సరాలే ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనగలరు. అంటే చాలామంది కొంటూ ఉండొచ్చు, వాళ్ళు 0.1% ఉంటారు, వాళ్ళందరూ కోటీశ్వర్లు అయితేనే. మనం 99% లోయర్ మిడిల్ అప్పర్ మిడిల్ని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళని చూసుకుంటే మటుకు 12 ఏళ్ళకి 2 సంవత్సరాలే ఆ చతుర్థ స్థానం కానీ భాగ్యస్థానంలో వచ్చినప్పుడే ఇల్లు కొనగలుగుతారు. చాలా డీటెయిల్గా చూడాలి, గోచారం చాలా ఇంపార్టెంట్ అండి. గురుగారు, మరి గురుబలం తక్కువగా ఉంది అని అంటున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది గురుబలం పొందేందుకు? ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? సేమ్ మనం ఇందాక మేషరాశి చెప్పుకున్నట్టే అండి, సేమ్ గురువు అన్నారు కాబట్టి దత్తాత్రేయ స్వామి, అలాగే ప్రస్తుతం మనకి రాఘవేంద్ర స్వామి కూడా అనుకున్నాం కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే కనుక రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి రావడం మంత్రాలయం, అలాగే మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఎక్కడైతే ఫేమస్ అక్కడికి వెళ్ళి రావడం, వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం. ఎందుకంటే ఇప్పుడు శని బలం బాగుంది, రాహు బలం బాగుంది, కేతు బలం బాగుంది, కొంచెం గురుబలం కూడా మనం పెంచుకున్నాం అనుకోండి, అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే చాలు. అలాగే వీలైతే కనుక ఒక గురువారం రోజున శనగపప్పు కేజీంపావు బ్రాహ్మడికి, ఒక ఎల్లో లుంగి, ఒక 100 రూపీస్ వర్త్ క్యాష్ ఇస్తే కనుక గురువు యొక్క దోషం ఏమైతే ఉందో బృహస్పతిది వెళ్ళిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, 2024 వృషభ రాశి వారికి జనవరి మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పూజలు చేసుకోవాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.
విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.